ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ కల్వరి స్వరం ధారావాహిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి ఈ భయంకరమైనటువంటి దినాల్లో దేవుని కాపుదల, భద్రత మనకి మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించాలంటే అనునిదినం మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. అంతేకాదు ప్రియులారా, మరి చక్కగా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఉండాలి. ఎందుకంటే ఈ లోకనాథుడైనటువంటి సాతానుడు దేవుని పిల్లలమైనటువంటి మనల్ని అందరినీ బలహీనపరుస్తూ తనకు లోపరుచుకొని మనిషిని మానసికంగాను మరి భౌతికంగాను మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారిగా ఉంటారు. అందుకని మనం ఏం చేయాలంటే ప్రార్థనా శక్తితో నింపబడినటువంటి వారిగా ఉండాలని ప్రభునామమున ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా చాలా దినాలుగా మరి మీ మధ్యలోకి వీడియోస్ పంపించడం జరగట్లేదు, దయచేసి క్షమించాలి. మరి అంతేకాదు, మరి మన క్రైస్తవులుగా మరి మనల్ని పరిపాలించేటువంటి వ్యక్తులను ఎన్నుకునేటువంటి మరి రోజులు ఇవి. మనల్ని పరిపాలన చేసేటువంటి వారు దైవిక సంబంధమైనటువంటి విధానంలో ఉన్నవారైతే ప్రజలమైనటువంటి మనల్ని అందరినీ ఆదరించేటువంటి వారిగా ఉంటారు. మనము చక్కగా ప్రార్థన చేసుకుని మనల్ని ఏలేటువంటి రాజు మరి దైవిక సంబంధమైనటువంటి వ్యక్తిగా మరి భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి ఉండేటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేయాలని మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి క్రైస్తవులుగా. ఎందుకంటే మణిపూర్లో అనేకమైనటువంటి సంఘటనలు చూసాం. అనేకమైన మరి క్రైస్తవులను హింసించినటువంటి పరిస్థితులను మనము వీడియోస్లో దగ్గరగా చూసినటువంటి వారిగా ఉన్నాం. ఏది ఏమైనా మనం అన్నిటికన్నా ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఓటు వేసే ముందు ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేసి ఓటు కూడా వినియోగించుకునేటువంటి వారిగా ఉండాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవ లేఖన భాగమును చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనాన్ని చదవగా ఉందామండి. దేవుడు పాపుల మనవిని ఆలకింపుడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించును. ప్రియులారా, భక్తుడైనటువంటి యోహాను పరిశుద్ధ గ్రంథంలో మరి 9వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనాన్ని బట్టి మనము మరి కొన్ని నిమిషాలు మాట్లాడుకునేటువంటి వారిగా ఉందాం. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కృప కలిగిన దేవా, కరుణగల తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. నీ పాదాల చెంత చదవబడినటువంటి వాక్యం ద్వారా ఈ కల్వరి స్వరం అనేటువంటి ధారావాహిక కార్యక్రమాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో వారి జీవితాలు వెలిగించబడలాగా మీ సహాయాన్ని అందించండి. మీలో మరింతగా బలపడి వారికి, వారి కుటుంబాలు క్షేమము, భద్రత కలుగునట్లు అనునిత్యము తండ్రి వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వారిగా మేమున్నాము అనేటువంటి ఆ మనస్సును ప్రతి ఒక్కరికి ధరింపచేయండి. సజీవుడైన దేవుడు, గొప్ప దేవుడు అన్ని విషయాల్లో కాపాడతాడు. మనుషులుగా మనం ఆయన చిత్తం చొప్పున నడుచుకుంటే అడిగినది ప్రతిదీ మనకిస్తాడు అనేటువంటి విషయాన్ని గ్రహించలాగిన మీ సహాయాన్ని అందిస్తారని మిమ్మల్ని వేడుకుంటూ మీ దయగలిగిన చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ 9వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనాన్ని మనము చదివినట్లయితే, దేవుడు పాపుల మనవిని ఆలకింపుడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించును. ప్రియులారా, ఒక క్రైస్తవుడిగా మన వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలంటే ఎంత
మానవునిగా మన జీవితాల్లో ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ, శోధనలు మన జీవితంలో మరి వచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునిలో నుండి తొలగిపోయేటువంటి వారిగా ఉండకూడదు. రెండవదిగా పాపమునకు మనం దూరంగా ఉండేటువంటి వారిగా ఉండాలి. పాపం అంటే దేవుని మాట ప్రకారం జీవించకపోవడమే పాపమని వాక్యం చెప్తుంది ప్రియులారా. ఒకవేళ దైవభక్తుడై ఉండి నువ్వు పాపం చేస్తే నీ మనవుని దేవుడు ఆలకించడు. ఈనాడు క్రైస్తవులుగా ఉన్నటువంటి చాలామంది ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ పాపాన్ని, లోకాన్ని విడిచిపెట్టేటువంటి వారిగా ఉండరు. అందుకని వారి ప్రార్థన దైవ సన్నిధికి చేరదు, వారి ప్రార్థనకు జవాబు అందదు ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, ఖచ్చితంగా మానవునిగా దేవుని చిత్తమేమిటో, ప్రభువా నీ చిత్తమేమిటో దాని ప్రకారమే మా జీవితాలు ఉండాలి అనేటువంటి ఆ మనసును ధరించుకోవాలి ప్రతి ఒక్కరూ. అంతేగాని మేము అడిగింది నువ్వు ఈ ప్రభువా అని అడిగేటువంటి వారంగా ఉండకూడదు. ఇక్కడ రాజుల గ్రంథంలో దావీదు ఏమంటున్నాడంటే, ఎలా ఉంటే దేవుడు తన కృపను చూపిస్తాడు మనుషులు ఎడల అని తెలియచేస్తున్నాడంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, 2వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 2వ వచనంలో దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోను పిలిచి చెప్తున్నాడు, దావీదునకు మరణకాలం సమీపింపగా రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చూసినట్లయితే, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చూసినట్లయితే, దావీదు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఎలాగో ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గము నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పనిని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకంగా నడుచుకొందువు అని చెప్తూ 4వ వచనంలో అంటున్నాడు, 3-4 వచనం, ఆయన ధర్మశాస్త్రమును, ఆయన కట్టడములను, ఆయన శాసనాలను అనుసరించాలి. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ సత్యంతోనూ అనుసరించి నడుచుకున్న ఎడల ఇజ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకుండగా మానడని యెహోవా చెప్తున్నాడు. యెహోవా మరి స్థిరపరుస్తాడని దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో తెలియచేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన చిత్త ప్రకారం, ఆయన చిత్తం అంటే ఏంటి అంటే ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని అనుసరించి నడవడమే ఆయన చిత్తం. అలా నడిస్తే ఏం జరుగుతుందని చెప్తున్నాడంటే, మరి దావీదు రాజైనటువంటి దావీదు సొలొమోనుకి చెప్తున్నాడు, నీ తర్వాత నీ కుమారుల్లో ఒక్కడైనను ఖచ్చితంగా ఈ సింహాసనం మీద కూర్చుంటాడు అని చెప్తున్నాడు. ఎవడో ఒకడు నీలో నుండి వచ్చేటువంటి వాడు రాజుగానే ఉంటాడు, కానీ వాడు మరి రాచరిక వ్యవస్థ నుంచి తొలగించబడేటువంటి వాడిగా ఉండడు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఏంటంటే ఆయన చిత్త ప్రకారం, అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన మాట ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు కూడా అలాగే ఉంటాయని దావీదు అలనాడు తన కుమారుడితో మాట్లాడుతూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో కూడా తెలియచేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఖచ్చితంగా మనం దైవభక్తులమై ఉండి దేవుని చిత్తం చొప్పున నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మన మనవని దేవుడు ఆలకించి మనకు కావలసిన సమాధానాన్ని దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటాడు. ఆయన చిత్తము అనంటే ఆయన వాక్యాన్ని అనుసరించి నడవడమే, ఆయన త్రోవల్లో నుండి తొలగిపోకుండా ఉండడమే, పరిపూర్ణముగా ఆయన నమ్మడమే ఆయన చిత్తం. ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రైస్తవుడిగా
ఆయన చిత్తంలో లేకుండా ఒకవేళ నువ్వు అడుగుతున్నావేమో, లేకపోతే నీకు కలిగినటువంటి బాధను బట్టి, వచ్చినటువంటి ఇబ్బందిని బట్టి ఈ సమయంలో దేవుడిని అడిగితే దేవుడు మరి సహాయం చేస్తారనే ఆలోచనతో నువ్వు అడుగుతున్నావేమో. ఖచ్చితంగా దేవుడు మనుషులు మనవిని ఆలకిస్తాడండి. తన కృపతో నింపగలిగినటువంటి దేవుడు. కానీ దేవుని చిత్త ప్రకారం మనం నడవగలిగితే మనమే కాదు, మన వెనుక వస్తున్నటువంటి మన తరములో ఉన్నటువంటి మన పిల్లలు తరతరాలుగా ఒకడు మరి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచబెట్టబడతాడు అని ఇక్కడ దావీదు తెలియచేస్తున్నాడు ప్రియులారా. అంతేకాదు, దేవుని చిత్తానుసారంగా నడిస్తే మన జీవితంలో నీ చిత్తం ప్రభువా అంటే అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను కూడా మన జీవితంలో చూడగలము. మనకున్నటువంటి పరిస్థితులని దేవుడు మార్చివేసేటువంటి దేవుడుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్తను మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 5వ అధ్యాయము మరి 12వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండి ఉన్న ఒక మనుష్యుడు ఉండెను. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగం వానిని విడిచెను. ప్రభువా, నీకు ఇష్టమైతే అంటే ఏంటంటే, నీకు ఇష్టమైతే అనే దానిలో నీ చిత్తమైతే నన్ను శుద్ధుని చేయి. యాక్చువల్గా కుష్ఠరోగం ఎలా వస్తుందని పాత నిబంధనలో రాయబడి ఉందంటే పాపం వలన. ఇక్కడ మనం పాపాన్ని పరిహరించేటువంటి వారెవరంటే మరి యేసుక్రీస్తు ప్రభుల వారే. తన రక్తం ద్వారా పాపముతో నిండి ఉన్నటువంటి మనలను విమోచించినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కుష్ఠరోగి అయినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, నీకు ఇష్టమైతే, అంతేగాని ప్రభువా నాకు ఈ రోగం ఉంది, నువ్వు వెంటనే తీసేయాలి, నేను బాగుపడాలి అంటలేదండి. నీకు ఇష్టమైతే నేను బాగుపడ్డం, నా ఎడల కృప చూపించమని ఆయన అడుగుతున్నాడు. ప్రతి క్రైస్తవుడు ఇటు ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే మనము అంటే దేవునికి ఇష్టమండి. ఖచ్చితంగా నువ్వు బాధలో ఉండటం దేవునికి అసలు ఇష్టం ఉండదు. కానీ మనము మన ఇష్టాన్ని తెలియచేస్తున్నాం, కానీ దేవుని ఇష్టాన్ని ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడ కుష్ఠరోగం కలిగిన వాడు తను అనుభవించినటువంటి బాధను బట్టి మన ఇష్టం కన్నా దేవుని ఇష్టమే మనకు చాలా మేలని కనుగొన్నటువంటి వాడిగా ఉన్నాడు. అందుకని అతడు అంటున్నాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే ఈ రోగాన్ని, ఈ కుష్ఠరోగాన్ని మరి నాలో నుండి తీసివేయి ప్రభువా అని అడుగుతున్నప్పుడు ఎమ్మండి యేసుక్రీస్తు ప్రభుల వారు అతని వైపు చూసి నాకు ఇష్టమే అని అతన్ని ముట్టుకొని ఏం చేస్తాడంటే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధువు కమ్మని అనగానే కుష్ఠరోగం వాడిని విడిచెను. మొదటగా నీకు ఇష్టమైతే అన్నప్పుడు ఎంబడిదా ఆయన ముట్టుకున్నాడు. చూడండి, దేవుడికి మనుషుల ఎడల ఎంత ప్రేమో. వాడు కుష్ఠరోగి అయినప్పటికీ, లోకంలో తనకున్నటువంటి వారు ఎవరు అతను ముట్టుకోనప్పటికీ, పరమ తండ్రి అయినటువంటి దేవుడు అతన్ని ముట్టుకొని ఆ కుష్ఠరోగం నుంచి విడుదల చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం దేవునికి ఏది ఇష్టమో, నీకు ఇష్టమైన ప్రభువా నేను ఇలా ఉండడం, నీకు ఇష్టమైన ప్రభువా నేను ఇది నిన్ను అడుగుతున్నాను, నీ చిత్తమైతే నా పట్ల నువ్వు కృప చూపించమని దేవుడిని అడగాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయండి. అందుకని పరిశుద్ధ గ్రంథములు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఎలా అడగాలి అంటే దావీదు చెప్తున్నాడు, ఆయన శాసనములను అనుసరించి మనము నడుచుకున్నట్లయితే, మనము మన పిల్లలు, నీవే కాదు నీ పిల్లలు నడుచుకున్నా ఖచ్చితంగా వారందరూ దేవుని చేత దీవించబడినటువంటి బిడ్డలుగా ఉంటారని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ కల్వరి స్వరం ధారావాహిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలుగా మీ అందరికీ ఒకటి మనం చేస్తున్నాను. మన జీవితాలు
ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటివి. మనల్ని భూమి మీద సృజించిన సృష్టికర్తకు మాత్రమే మనం ఈ భూమి మీద ఎంతకాలం ఉంటాం, ఎలా జీవిస్తాం, మరి మన జీవితంలో ఏమి ఎదురవుతుంది, ఎలాంటి పరిస్థితులను అవరోధించాల్సి వస్తుంది అనేటువంటి సంగతి ఆయనకు మాత్రమే తెలుసు. అందుకని ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో జీవించాలి. ఇప్పటిదాకా నీకు ఇష్టముగా జీవించి మీ బ్రతుకులను పాడు చేసుకున్నటువంటి వారిగా ఉన్నారేమో. మీ జీవితాల్లో ఎదుగుదల లేనటువంటి జీవితాలుగా ఉన్నామేమో. లోకంలో జీవిస్తూ దేవునికి ఇష్టడుగా లేనటువంటి వాడిగా ఉంటున్నామేమో. ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, నీతోనే దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ వాక్యం విన్న తర్వాత ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నీకు ఇష్టమైనటువంటి వారముగా మేము ఉంటాం. మమ్మలను మా కుటుంబాలను దీవించి నీ కృపతో నింపు ప్రభువా అని ఆయనను అడగడం ప్రారంభించు. ఆయనను వెతకడం ప్రారంభించు. ఆయనను మరి అడిగితే ఖచ్చితంగా ఆయనకు మనమంటే ఇష్టం కాబట్టి, మీరందరూ నా పిల్లలు అన్నారు కాబట్టి, మన జీవితాలను ఖచ్చితంగా ఆయన మార్చివేసేటువంటి దేవుడిగా ఉంటాడు. కానీ మనం చేయవలసింది ఏంటంటే, మనము మన కుటుంబం ఆయన మార్గంలో నుండి, ఆయన నియమించినటువంటి ఆ శాసనములను, ఆయన అనుసరించమన్న ఆయన మార్గములను తొలగిపోకుండా జాగ్రత్తగా ఆయనలో నడుచుకుంటూ లోకంలో నుంచి వేరుపరచబడినటువంటి వారిగా ఉండగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఒకవేళ మన జీవితంలో మనుషులం కాబట్టి, ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవచ్చు. కానీ మనం దేవుని చిత్తంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు మన మనవను ఆలకించి మనలను మన కుటుంబాలను సంరక్షించి కాపాడేటువంటి దేవుడుగా ఉంటాడు. ఇక్కడ కుష్ఠరోగి జీవితంలో జరిగింది అదేనండి. నీకు ఇష్టమా ప్రభువా, నేను శుద్ధుడవ్వటం అని అన్నాడు. నాకు ఇష్టమే అని వాడిని ముట్టి తడవనే వాడు కుష్ఠరోగం వాడి నుంచి వెడలిపోయినట్లుగా అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు బాగు చేసే దేవుడు, బలపరిచేటువంటి దేవుడు, తన కృపతో నింపేటువంటి దేవుడు. ఒకవేళ ఆయనలో జీవిస్తూ ఒకవేళ మరణమే వస్తే, దేవుడు పట్టినటువంటి దినాలన్నీ భూమి మీద ముగిసినట్లయితే ఖచ్చితంగా ఆయన నిత్యత్వంలో మనల్ని అందరినీ చేర్చుకునేటువంటి దేవుడుగా ఉంటాడు. మరణం లేనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటాడు. అందుకని ఈ భూమి మీద నివసించినంత కాలం మనం ఎలా ఉండాలంటే ఆయన చిత్తాన్ని గుర్తెరిగి అనుసరించి నడిచేటువంటి వారిగా ఉండాలి. విన్నారు కదండి వాక్యము. ఒకవేళ దేవుని గురించి నాకు తెలుసు అనుకుని ఆయన చిత్తంలో లేకపోతే పాపంలో పడిపోయావు అని తెలుసుకో. ఇక నుంచి అయినా ఆ మనస్సును వీడి దేవుని వైపు తిరిగి ప్రభువా నీ చిత్తం ఏమిటని ఆయన అడుగుతూ ప్రార్థనాపూర్వకంగా జీవించు. ప్రతి విధమైన సహాయం అందుతుంది. దేవుని కృపలో నింపబడినటువంటి వాడిగా ఉంటాం. ఒకవేళ నీ జీవితంలో బలహీనత వచ్చిన దాని నుంచి విడుదల అవుతావు. దేవుని చిత్తంలో నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడగలిగితే ఆయన ఎదుట విజయ పదంలో నడిపించబడేటువంటి వాడిగా ఉంటావు. కుటుంబానికి, సంఘానికి దీవెనకరమైనటువంటి బిడ్డగా ఉంటామని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ ఖచ్చితంగా మీకు ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయాలి. రెండవదిగా మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ను అనేకులు సబ్స్క్రైబ్ చేసేటువంటి వారిగా ఉండాలి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం కాబట్టి మీ కామెంట్స్లో మీ పేరు, మీ ఫోన్ నెంబర్ మాకు తెలియచేయగలిగితే మీ కొరకు మరి మేము గురిజేపల్లి సంఘం ఎర్రగొండపాలెంలో గురిజేపల్లి సంఘంలో పాస్టర్ గారిగా పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాము అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాం. మీరు కూడా మరి గురిజేపల్లి సంఘం కొరకు ప్రార్థన చేయాలని ప్రభునామమున మీకు మరి తెలియచేస్తూ ఉన్నాను. అటు కృపను మరి మీకును మరి ఈ కల్వరీశ్వరం ధారావాహిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలకును మీ బంధువులకును దేవుడు తన కృపలో నింపి ఆయన చిత్త ప్రకారం మీరు నడుస్తూ ఆయన ఆశీర్వాదకరంగా మార్చబడాలని మా ఆశ. అటు కృపను పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు మీకు మీ బిడ్డలకు దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కృప కలిగిన దేవా, కరుణ గల తండ్రి,
నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. నీ పాదాల చెంత ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రిగా, గొప్ప దేవుడిగా మీరు తోడుగా ఉండండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరూ, ఒకవేళ దేవుని సన్నిధానానికి నేను వెళుతున్నాను, కానీ నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరగట్లేదేంటి, నేను కాపాడబడినటువంటి వాడిగా ఉంటున్నానేంటి, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వట్లేదేంటి అని ఆలోచన కలిగి ఉన్నారేమో. మంచిదే, దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ ఆయన చిత్త ప్రకారం ఆయన నడవమన్నట్లుగా నువ్వు నడవగలుగుతున్నావా లేదో ఒకసారి ఆలోచన చేసుకో. నీకు నువ్వుగా పరిశీలన చేసుకో. అలా నీ జీవితాన్ని సరిదిద్దుకోగలిగితే ఖచ్చితంగా నీ మనవని ఆలకిస్తాడు, నీకు సహాయకుడిగా ఉంటాడు. నీ జీవితంలో ఉన్న ప్రతికూలతను దేవుడు కొట్టివేసి ఆయన కృపలో నింపుతాడు. కాబట్టి అది ఎంత పెద్ద రోగమైనా, ఎంత బాధ అయినా, వ్యక్తిగతంగా ఎంత శ్రమ అయినా, లేకపోతే ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ పరిస్థితిని, ప్రతి పరిస్థితిని మార్చివేసి నిన్ను ఆయన చిత్త ప్రకారం నడవగలిగితే, ఆయనకి ఇష్టలుగా జీవించగలిగితే, ఆయనను అనుసరించి నీ జీవితంలో ఎన్ని శ్రమలు కలిగినా నువ్వు నిలబడగలిగితే ఆశీర్వాదం పొందేటువంటి వారిలో మనం మొదటి వారిగా ఉంటాం. మొదటి వారిగా చేస్తారు దేవుడు అనేటువంటి విషయాన్ని ప్రతి బిడ్డ గమనించలాగా మీ సహాయాన్ని అందించండి. మీ కృపతో నింపండి. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేసి వారిని, వారి కుటుంబాలను అరవదంతులంతగా ఫలింపజేసి మీ కృపలో నింపి ప్రతి ఒక్కరిని దీవించి, తండ్రి కడవరి కాలంలో ఉన్నాం కాబట్టి ప్రతి కుటుంబానికి మీ కాపుదల హస్తం. ఒకవేళ వ్యాధి బాధ చేత కొట్టబడుతూ ఉంటే ఖచ్చితంగా పాపాన్ని ఒప్పుకొని క్రీస్తు ఎదుట మోకరించి, ప్రభువా ఇక నుంచి నీ చిత్త ప్రకారం నడుచుకుంటానని ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని విని వారి మనస్సు మార్చుకుని మారు మనస్సు పొంది దేవునిలో నడిపించగలిగినటువంటి అతి కృపను మీరు అనుగ్రహిస్తారని మిమ్మల్ని వేడుకుంటూ, ఖచ్చితంగా వారి జీవితాలను బ్లెస్సింగ్స్తో మీరు నింపుతారని, ఈ ఛానల్ చూస్తున్న వారందరి ఎడల కృప చూపిస్తారని మిమ్మల్ని వేడుకుంటూ మీ దయగలిగిన చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభువు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.